బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాగా రాజా సింగ్ పై నమోదైన కేసులో ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో ప్రభుత్వంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీడీ యాక్ట్ పెట్టడానికి గల కారణాలు కౌంటర్ ద్వారా తెలపాలని మరోసారి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విచారణ వరకు కౌంటర్ దాఖలు చేయాలని, లేకపోతే ఆర్డర్ ఇస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాగా రాజా సింగ్ పై నమోదైన కేసులో ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో ప్రభుత్వంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీడీ యాక్ట్ పెట్టడానికి గల కారణాలు కౌంటర్ ద్వారా తెలపాలని మరోసారి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విచారణ వరకు కౌంటర్ దాఖలు చేయాలని, లేకపోతే ఆర్డర్ ఇస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఇక ఇదే అంశంపై మా సీనియర్ జర్నలిస్ట్ మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పెట్టినటువంటి పీడీ యాక్ట్ విషయంలో ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరో వారం రోజులు తమకు గడువు కావాలి కౌంటర్ దాఖలు చేయడానికి అని చెప్పింది. కారణం దీనిపైన హైకోర్టు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిసారి మీరు ఇట్లా వాయిదా వేసుకుంటూ వెళ్తే ఇబ్బంది, సదరు వ్యక్తికి సంబంధించిన హక్కులను మీరు హరించే ప్రమాదం అయితే కనిపిస్తుంది అని చెప్పి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కారణాలు తెలిపింది. రాజా సింగ్ పైన దాదాపుగా 100కు పైన కేసులున్నాయి. దీనికి సంబంధించి 1650 పేజీల ఛార్జ్షీట్ను కౌంటర్ను మేము దాఖలు చేస్తున్నాం, కోర్టు దాఖలు చేస్తుంది. ఈ కౌంటర్ దాఖలు సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ దాదాపుగా పూర్తి కావాల్సింది. అయితే కొన్ని సంతకాలు అధికారులకు సంబంధిత అధికారుల సంతకాలు కొంత ప్రక్రియ కొంత జరగాల్సి ఉంది. ఆ నేపథ్యంలో కొంచెం కోర్టుకు నివేదికను దాఖలు చేయడం, ఛార్జ్షీట్ దాఖలు చేయడం కొంచెం జాప్యం జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. దీని మీద కూడా హైకోర్టు కొంత అసహనం వ్యక్తం చేస్తూనే ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. రాజా సింగ్ను ఆగస్టు చివరి వారంలో, అంటే దాదాపుగా 2 నెలల క్రితము రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి చెల్లపల్లి జైలుకు పంపించింది. దీని మీద ఆ పీడీ యాక్ట్ ట్రిబ్యునల్ కూడా కొంత విచారణ జరిపి హైకోర్టు నివేదిక సంబంధించింది. ఈ నివేదికను హైకోర్టుకు సమర్పించిన నేపథ్యంలో హైకోర్టులో ఈరోజు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత సమయం కోవడంతో మరోసారి రాజా సింగ్ విడుదల అంశం మీద కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠ మరింత కొనసాగే అవకాశం ఉంది, వారం రోజుల పాటు. అంటే ఇప్పటికే రాజా సింగ్ అభిమానులు కానీ రాజా సింగ్ను ఆయనను ప్రేమించే వాళ్ళు, అంటే ఆయనను ఆదరించి అక్కడి చేర్చుకునే వాళ్ళు చాలామంది కూడా అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమం చేపట్టి ఆయన విడుదల చేయాలి, ఆయన మీద రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కక్షపూరితమైనటువంటి పీడీ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేశారు వివిధ రూపాల్లో. ఈ ఆందోళనను కేవలం హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో హిందూ సంఘాలు, హిందూ అనుబంధ సంఘాలు, ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాలు, వీటికి సంబంధించినటువంటి అంటే గో ప్రేమికులు, గోసేవా ప్రేమికులు వీళ్ళందరూ కూడా ఆందోళనలు వేరువేరు రూపాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని రాజా సింగ్ విడుదల విషయంలో వీలైనంత ఎక్కువ జాప్యం చేయాలని ఆలోచన చేసినట్టుగా స్పష్టమవుతుంది. అందుకే పెద్ద పెద్ద కేసులలో కూడా 100 పేజీలు 1000 పేజీలు నివేదిక ఇచ్చినప్పటికీ ఈ పీడీ యాక్టు రాజా సింగ్ మీద పీడీ యాక్టు నమోదు విషయంలో చేసినటువంటి నివేదిక విషయంలో కొంత జాప్యం చేయడం పట్ల హైకోర్టులో కొంత వాదనలు జరిగాయి. ఈ వాదనలన్నీ జరిగిన తర్వాత ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు సంపత్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.